హలో అందరికి. నాటుకోడి అంటే ఎంతమందికి ఇష్టం? నాటుకోడిని ఇలా చేసుకొని తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయింది. ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ చికెన్ ని నీట్ గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా కూడా వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్ ని వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకోవాలి. మూత తీసేసి కొంచెం కారం అలాగే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. మూత తీసి 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు అలాగే వదిలేయండి స్టవ్ పైన. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చిందా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.